శ్రీమదష్టాక్షరీక్షేత్రనిలయం కరుణానిధిం శ్రీమద్వైకుంఠనారాయణం సదా సముపాశ్రయే. శ్రియకాంతోనంతో పరగుణగణైకాశిషావద్యః పరమఖపదో వాంగ్మనసయోః అభూమి భూమిర్యో నతజనదృశాం ఆదిపురుషో మనస్తత్పదాబ్జే పరిచరణసక్తం భవతు మే. ప్రణమ్య శిరసాచార్యాన్ తదాదిష్ఠేన వర్త్మనా బ్రహ్మసూత్రపదాంతస్తవేదాంతార్థ ప్రకాశ్యతే. భాగవతోత్తములారా, ఈరోజు మన వేదాంత దీప కాలక్షేపంలో ప్రథమాధ్యాయం ఈ అధ్యాయంలో అయితే మన ఈ యొక్క ఒక అభ్యంతరం కోరారు. ఏమిటంటే ప్రథమాధ్యాయాన్ని గురించి ఒకసారి మళ్ళా గుర్తు చెయ్యాలని చెప్పి శివోద్ధరాచార్య స్వామి ఇలా అడిగారు అని చెప్పని అన్నారు. కనుక 1-4 సార్లు ఒక పాఠం చదివాము అని అంటే పూర్వం ఏం చేసేవాళ్ళం అంటే 28వ శ్లోకం అయ్యింది, 29వ శ్లోకం అని అంటే అయినంతా కూడా మొదటి నుంచి 28వ శ్లోకం దాకా చదివేస్తే అప్పుడు 29వ శ్లోకం చెప్పేవారు. ఇది కావ్య పద్ధతి. ఇప్పుడు కూడాను బహుశా అదే పద్ధతిలో లక్ష్మణాచార్య స్వామి ఇంతవరకు జరిగింది ఏమిటి అంటే కొందరు మధ్యలో వచ్చి ఉండవచ్చు, రాకపోయి ఉండొచ్చు కదా. కాబట్టి అసలు వేదాంత దీపంలో ఉన్న 4 అధ్యాయాల్లో ఇంతవరకు పూర్తి అయినటువంటి ప్రథమాధ్యాయంలో 4 పాదాలు ఉన్నాయి. ఈ 4 పాదాల్లో ఏ విషయాలు చెప్పుకున్నాం మనం అన్న విషయాన్ని గురించి ఒకసారి పునరాలోచన చెయ్యాలి అని చెప్పని అన్నారు. ఇది దాసుడికి కూడా ఆనందం కలిగించింది. ఎందుకంటే ఇది చాలా చక్కని విషయం. ఈ స్వామి యొక్క వేదాంత దీపం విషయం తెలుసుకోవటం మీద ఉన్నటువంటి యొక్క జిజ్ఞాస నిజంగా వ్యాస భగవానుడు అథాతో బ్రహ్మ జిజ్ఞాస వేదాధ్యయనానంతరం కర్మ జిజ్ఞాసానంతరం బ్రహ్మ జిజ్ఞాస చేయవలెను అని అన్నారు. అంటే అథ అంటే అనంతరము. ఏ అనంతరము అంటే ఇంతకు ముందు పూర్వమీమాంసలో కర్మ విచారం చేశాం కదా, ఆ కర్మ విచారానంతరము అతః ఎందువలన ఆ యొక్క కర్మఫలము అనేటువంటిది అనిత్యం కాబట్టి శాశ్వతమైన ఫలం అనేటువంటిది మనకి సిద్ధించాలంటే ఏం చేయాలి? భూత భవిష్యత్ వర్తమానాల్లో సుస్థిరంగా ఉండి ఎవరైతే ఈ సమస్తమును కూడా శాసిస్తున్నారో, సృష్టిస్తున్నారో, రక్షిస్తున్నారో, శిక్షిస్తున్నారో, లయం చేస్తున్నారో అతనిని గురించి తెలుసుకోవలెను అని, అలా తెలుసుకోవడం కర్తవ్యం అని చెప్పారు. ఆ విధంగా దాన్ని గురించే అంత ప్రథమాధ్యాయంలో సాగింది. ఆ ప్రథమాధ్యాయంలో ఏం చెప్పారు అసలు అనే విషయాన్ని గురించి ఒకసారి మనం పునరాలోచన చేస్తే మనకు చక్కగా తెలుస్తోంది. ఏమంటుంటే ప్రథమాధ్యాయంలో ప్రథమ పాదంలో మనకు చెప్పిన విషయం ఏమిటంటే, అంటే మనకి సంగ్రహంగా చెప్పుకుంటున్నాం అన్నమాట. ఈ యొక్క సమస్త జగత్తుకు కూడా కారణము ఎవరు అని అంటే ఇంకెవరుంటారు? పురుషుడే కారణము, పురుషుడే కదా సర్వము కూడా చేస్తున్నది అనే పూర్వపక్షం చేశారు. పురుషుడే సమస్త జగత్తుకు కారణము అని ఆశంకించి సందేహించి, అలా అని కాదండి,
అంత మొత్తాన్ని ఇంత చిన్నవాడు ఏం చేయగలడు, ఎలా చేయగలడు? కనుక అది సాధ్యం కాదు. సర్వజ్ఞుడైనటువంటి సత్య సంకల్పుడైనటువంటి సమస్త కళ్యాణ గుణాకరుడైనటువంటి జ్ఞానశక్తి బల ఐశ్వర్యాది అనంత కళ్యాణ గుణశక్తి సంపన్నుడైనటువంటి పరమాత్మయే ఈ సమస్త జగత్తుకు కారణము అని చెప్పేసి సిద్ధాంతం చేశారు. ద్వితీయాధ్యాయంలో ఏం చెప్పారు అంటే, ఆ పరమాత్మకు కారణభూతమైనటువంటి వాక్యాలు ఏమేం చెబుతున్నాయో శృతివాక్యాలు, వాటన్నింటినీ కూడాను నిరూపించి అక్కడ అవును సమస్తము కూడాను బ్రహ్మయే మూల కారణము అని ప్రతిపాదిస్తున్నాయి అని నిరూపించారు. తరువాత ప్రధానము అంటే ప్రకృతి యొక్క ప్రతిపాదన కూడా కొంచెం చేస్తూ ఉంటారు మధ్యలో. ప్రకృతి కారణం కూడా ఉన్న దీంట్లో ప్రధానమే మనకు కనిపిస్తోంది కాబట్టి అదే కారణం అవుతోంది అని అంటే, ఈ ప్రకృతి కారణత్వ ప్రతిపాదకాలను కూడాను అవి ఎంత మాత్రం కాదు, వాటికి మూల కారణమైనటువంటి పరమాత్మయే మూల కారణము అని నిరూపిస్తున్నారు. అలాగే చతుర్థ పాదంలో కూడాను అదే విషయాన్ని నిరూపించారు. ఏతావత ఏమిటంటే, అందువల్ల ప్రథమాధ్యాయంలో సకల విధమైనటువంటి వేదాంత వాక్య సముదాయము అన్నీ కూడాను అంటే శృతి స్మృతి ఇతిహాస పురాణ ప్రమాణాలన్నీ కూడా పరమాత్మయే సమస్త జగత్తుకు కారణభూతులు అని చెప్పారు. ఇది ప్రథమాధ్యాయంలో సారాంశం అని చెప్పాలి. ఇంకా కొంచెం వివరంగా తెలియాలి అనంటే, ఈ ప్రథమాధ్యాయంలో ప్రథమోపాదంలో మనం ఒక ఏదైనా సరే ప్రయత్నం చెయ్యాలంటే దేనికోసం చేస్తాం? ఏదో ఒక ఫలాన్ని సాధించాలని చెప్పి చేస్తాం. అయితే మనం సాధించేటువంటి ఫలం ఎలా ఉండాలి? అది అల్పం అనేటువంటిది కాకూడదు, అనల్పం అయి ఉండాలి. అది అనిత్యం అయి ఉండాలి, నిత్యమై ఉండాలి, అనిత్యం కాకూడదు. అయితే మనం పూర్వం ఎరుగునేటువంటి కర్మ విచారం చేశాం. మరి వేదాధ్యయనానంతరం కర్మ జిజ్ఞాస చేయటం వల్ల ఏం తెలిసిందేనంటే, ఆ కర్మఫలము అల్పము అనిత్యము అని తెలుసుకున్న తరువాత మరి నిత్యమైనటువంటి ఫలం సిద్ధించడం కోసం బ్రహ్మ విచారము చేయవలెను అని ఒక సిద్ధాంతం చేసుకున్నాం. కాబట్టి ఈ విధంగా మనకు సిద్ధించినటువంటి సిద్ధపరమైనటువంటి ఈ శృతి స్మృతి ఇతిహాసం అన్నీ కూడాను ఈ వేదాంతాన్ని తెలుస్తుంది. కాబట్టి బ్రహ్మ విచారమైనటువంటి అవశ్యం చేయడం ఆరాధించదగినది అని చెప్తున్నాం. ఈ సమస్త జగత్తు కూడా స్థితి లయము అన్నీ కలుగుతున్నాయో అది ఏ బ్రహ్మము, అతయే పరమాత్మ. భూమాని భూమాని జన్మాస్య కారణం పరమాత్మను శాస్త్ర ప్రమాణం ద్వారా తీసుకోవాలి అని నిరూపించారు. శాస్త్రయోనిత్వాత్ అన్నారు. అట్లాగే పురుషార్థభూతమైనటువంటి అంటే అవశ్యం మనం తెలుసుకోవలసినటువంటి, సాధించవలసినటువంటి, పొందవలసినటువంటి ఆ పరమాత్మయందే మనం చక్కగా అన్వయం కుదరటం వల్ల ఆ పరమాత్మను ప్రతిపాదించేటువంటి శాస్త్రానికి ఈ సాక్షాత్తు ఈ పురుషార్థాన్వయం. పురుషార్థం అంటే ఏమిటి? మోక్షం. మనం పరమ పురుషార్థం మోక్షం కాబట్టి ఈ మోక్షం అనేటువంటి దానికి ఇది అన్వయిస్తుంది. కాబట్టి సత్శబ్దవాచ్యంతో చెప్పబడుతున్నటువంటిది తత్వం. ఆ తత్వం అనేటువంటిది సాక్షాత్తు పరమ పురుషార్థానికే అన్వయించేటువంటిది. ఏమిటంటే అది పరమాత్మయే కానీ అచేతనమైనటువంటి జగత్ ప్రకృతి ఎంత మాత్రం కాదు.
కానీ మోక్షానికి కారణమైనటువంటి పరమాత్మయే అని తెలుసుకుంటే ప్రకృతి ఎంత మాత్రం కూడా జగత్తుకు కారణం కాదు. కాబట్టి ఆత్మను జగత్ కారణంగా ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఏ ఆత్మను? పరమాత్మను. కాబట్టి సత్శబ్దవాచ్యం అనేటువంటిది పరమాత్మయే జగత్ కారణత్వంగా మనకి తెలియబడుతున్నది. ఎందుకంటే ఆ పరమాత్మ ఆనందమయుడు, ఆనంద స్వరూపుడు పరమాత్మయే అని ఆనందమయాధికరణంలో నిర్ణయం చేశారు. అలాగే ఈ జీవాత్మకు, జీవుడికి ఎవరి వలన ఆనందయోగం కలుగుతోంది? ఎవరి వలన కలుగుతోందో ఆనందం, ఆ ఆనందమయుడు కూడాను జీవాత్మ కంటే ఇతరమైనటువంటి పరమాత్మయే. జీవాత్మ కంటే ఇతరమైనటువంటి ఆనందమయమైనటువంటి ఆనంద స్వరూపుడైన పరమాత్మ జీవాత్మకు ఆనందాన్ని అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఆ జీవాత్మ అని ఆయన పరమాత్మ కంటే కూడా ఇతరమైన వాడైతే కాబట్టే అతనికి ఆయన ప్రసాదిస్తాడు, ఈయన పొందుతున్నాడు, జీవుడు పొందుతున్నాడు. అట్లాగే ఆకాశాన్ని గురించి చెప్పినప్పుడు కూడాను ఆకాశమే అన్నిటికీ మూల కారణం అవుతుందా అని అంటే ఆకాశం కాదయ్యా, దానికేం తెలుసు, అది అచేతనం. దానికి అంతర్యామి అయి ఉన్నటువంటి పరమాత్మే ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆకాశాధికరణంలో ఆకాశమునకు కూడాను అంతర్యామి అయిన పరమాత్మయే మూలము అని చెప్పి ఆకాశ శబ్దం చేత చెప్పబడినటువంటి వాడు కూడా పరమాత్మయే అని చెప్పబడుతోంది. అలాగే పరమాత్మయే సమస్త జగత్తుకు కూడా కారణమైనటువంటి ప్రాణము అనే శబ్దం చేత కూడా చెప్పబడుతున్నాడు. ఆ పరమాత్మయే సమస్త జగత్తుకు కారణమైనటువంటి వ్యాప్తమైనటువంటి నిరతిశయమైనటువంటి దీప్తితో కూడినటువంటి జ్యోతి శబ్దం చేత కూడా చెప్పబడుతున్నాడు. ఆ ప్రాణశబ్దం చేత, జ్యోతి శబ్దం చేత చెప్పబడుతున్నవాడు కూడాను పరమాత్మయే. ఇక ఇంద్ర, ప్రాణ ఇత్యాది శబ్దాలతో చెప్పబడిన వాటిల్లో కూడాను ఆనందత్వము, అజరత్వము, అమృతత్వము మొదలైన ధర్మాలన్నీ కూడాను ఆ పరమాత్మ వలననే సిద్ధిస్తున్నాయి. కాబట్టి వాటి చేత చెప్పబడేటువంటి వాడు కూడా జీవాత్మ కంటే ఇతరమైనటువంటి పరమాత్మయే కానీ జీవాత్మ ఎంత మాత్రం కాదు. జీవుడు అల్పుడు, అసమర్థుడు, పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వసమర్థుడు. కాబట్టి జీవాత్మకు పరమాత్మకు భేదం అనేటువంటిది తప్పక సిద్ధిస్తుంది అని ఉన్నది. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే అని ప్రథమాధ్యాయంలో ప్రథమోపాదం యొక్క సారాంశం. ఇక ప్రథమాధ్యాయంలో ద్వితీయ పాదంలో ఏం చెప్తున్నారు అంటే, నిజం ఈ సమస్త చరాచరాత్మకమైనటువంటి అంటే చేతనాచేతనమైనటువంటి ఈ సమస్త జగత్తు అంతా కూడాను పరమాత్మనే ఆత్మగా కలిగి ఉన్నది. అలా కలిగి ఉన్నటువంటి సర్వశబ్దము సర్వశరీరకుడు అయినటువంటి, సర్వశరీరకుడు అంటే సర్వము కూడాను తనకు శరీరముగా కలిగి ఉన్నటువంటి ఆ పరమాత్మయే ఆ పరమాత్మ యందే ప్రవర్తిస్తున్నది. కాబట్టి సర్వాత్మకంగా చెప్పబడినటువంటి వాడు పరమాత్మయే. సర్వమునకు ఆత్మ ఎవరు? ఆకాశమునకు ఆత్మ పరమాత్మయే, జ్యోతిషుకు ఆత్మ పరమాత్మయే, ప్రాణమునకు ఆత్మ పరమాత్మయే, సర్వమునకు ఆత్మ పరమాత్మయే. మరి సర్వాత్మగా చెప్పబడినటువంటి వాడు పరమాత్మయే. ఆ పరమాత్మ సత్యకాముడు, సత్యసంకల్పుడు. కాబట్టి సమస్త జగత్తు యొక్క సృష్టికి, స్థితికి, లయకు వీటన్నింటినీ కూడాను ఎలా కష్టపడలేదు, అనాయాసమైనటువంటి ఒక క్రీడా విశేష రూపంగా లీలలుగా కలిగినటువంటి వాడు పరమాత్మ. అది పరమాత్మ యొక్క వైభవము. సమస్త జగత్తుకు కూడాను మరలా ఉపసంహారం చేయటం రూపంతే అంటే మొత్తం భోక్త ఆయన. కాబట్టి సమస్త జగత్తును లయం చేసేది కూడా దానికి భోక్త అంటే ఎవరు అనంటే
భోక్త అని అంటే ఆ భోక్త కూడా పరమాత్మయే. ఆ ఆధార పురుషుడైనటువంటి సమస్తమునకు మూలాధారభూతుడైన కారణభూతుడైనటువంటి ఆ పరమాత్మ ఈ జీవులతో ఉన్నటువంటి సంబంధంగా మనకి తెలియబడుతుంది కాబట్టి నిరుపాధికమైనటువంటి అంటే ఏమాత్రం ఉపాధి అనేటువంటిది లేకుండా ఆత్మత్వం అనేది, అమృతత్వం అనేటువంటిది, అభయత్వం అనేటువంటిది, బ్రహ్మత్వం అనేటువంటిది, ఇటువంటి సమస్త విశేష కళ్యాణ గుణాలు అన్నీ కూడాను అవి ఒక పరమాత్మయందే సరిపోతాయి కానీ ఇతర జగత్తుకు కానీ అంటే ప్రకృతికి కానీ జీవుడికి కానీ ఎంత మాత్రం వర్తించవు కావు. అందువలన అక్ష్యాధారభూతుడైనటువంటి పురుషుడు పరమాత్మయే. ఏ పరమాత్మ జీవాత్మయందు ఉన్నవాడై ఆశ్రయాభావం చేత జీవాత్మ కంటే ఇతరమైనటువంటి పురుషుడైన కంటే కూడాను పరమైన వాడు అని పరశబ్దం చేత చెప్పబడుతున్నాడు. ఆయన పర అంటే పరమాత్మ ఇతరుడైనటువంటి వాడు, అన్నింటికంటే విలక్షణమైనటువంటి వాడు. భూతయోన్యక్షర శబ్ద వాచ్యుడు అంటే ఏమంటే పృథివ్యప్తేజో వాయువ్యాకాశాది సమస్త భూతములు కూడాను ఆయనకి ఉండే పుడుతున్నాయి కాబట్టి అక్షర శబ్ద వాచ్యుడు, అక్షరము అనేటువంటి కూడా ఆయన నుండి వచ్చిందే కాబట్టి వాటన్నిటికీ కారణభూతులు ఆయనయే, ఆ పరమాత్మయే. ఆ బ్రహ్మశబ్ద స్థానంలో వైశ్వానర అనే ఒక శబ్దం చెప్పడంలో కూడాను వైశ్వానరుడు ఎవ్వరు అని అంటే వైశ్వానరుడికి కూడా ఆ వైశ్వానరుడికి ఆత్మ అయినటువంటిది కూడాను సకల జీవాత్మలకు ఆత్మ అయినటువంటి పరమాత్మయే అని ప్రథమాధ్యాయంలో ద్వితీయ పాదంలో మనం వివరించుకున్నాం. అలాగే ప్రథమాధ్యాయంలో ద్వితీయ పాదం అంటే నిరుపాధికాత్మ అంటే ఏ ఒక్క ఆధారము లేని ఉపాధి లేనటువంటి ఆత్మత్వం అనేది ఎవరికి సరిపోతుంది? జీవుడు అన్నవాడు ఏన్నో ఒకదాన్ని ఆశ్రయించి ఉంటాడు. ఎప్పుడైనా ప్రకృతి అయినా సరే దేనైనా సరే ఆశ్రయించి ఉండాలి. అంటే చిత్తు అచిత్తు అంటే చేతనాచేతనములన్నీ కూడాను పరమాత్మను ఆశ్రయించి ఉంటాయి, పరమాత్మ ఆజ్ఞానుసారము ప్రవర్తిస్తుంటాయి. కాబట్టి వాటికి నిరుపాధికాత్మత్వం అనేటువంటిది, అమృత సేతుత్వము అనేటువంటివి ఈ పరమాత్మ ధర్మములుగా మనం తెలుసుకోవడం వల్ల నియంత అంటే వీటన్నింటినీ కూడాను ఎలా చెబితే అలా ప్రవర్తింపజేసేటువంటి వాడు ఆయన. హీజ్ ఏ ఇన్నర్ రూలర్ అంటే అంతర్యామి అయినటువంటి శాసకుడు, సర్వవ్యాపిగా ఆ పరమాత్మ చెప్పబడుతున్నాడు. కాబట్టి ఆత్మత్వం అంటే ఏమిటి? ఆ లోపల అంతర్యామిగా ఉండటం అనేటువంటిది పరమాత్మ యొక్క ధర్మం. అలా ఉంటాడు ఆయన. కర్మఫల సంబంధమైనటువంటి జన్మము లేనివాడు. ఆయనకేమి కూడాను ఏదో కర్మ చేయటం వల్ల ఏదో జన్మ పుట్టింది కాబట్టి అలా వచ్చాడని ఏం లేదు. ఆయనకి కర్మతో అవసరం లేదు, కర్మఫలం ఆయనకి అంత లేదు. ఆయనకి ఫల సంబంధమైన జన్మ కాదు అయింది. ఆయన వేవి లేనివాడై ఆ పరమాత్మ అనేక విధాలుగా అప్పుడప్పుడు అట్లా అవతరిస్తూ ఉంటారు. అవతరించడం అంటే అవరక్షణే అని ధాతువు అనమాట. రక్షించడం కోసం దిగి వస్తూ ఉంటాడు. అట్లా ఆయన యొక్క అప్రాకృతమైనటువంటి స్వభావాన్ని విడిచిపెట్టకుండానే, ఇది ప్రాకృతమైన లోకం కదా, ఈ ప్రాకృత లోకంలోకి ఆ అప్రాకృత స్వరూపమైన వస్తాడు అంటే ఆ అప్రాకృతమైనటువంటి యొక్క స్వభావాన్ని విడిచిపెట్టకుండానే ఇక్కడికి వస్తాడు పరమాత్మ. ఆ పరమాత్మకు అది సాధ్యం. మరి సర్వత్రా ఉండేటువంటి అంతటి పరమాత్మ ఇంత స్థానంలోకి ఎలా రాగలడు అని అంటే ఆయన సమస్తమైనటువంటి బ్రహ్మాండముల కన్నా కూడాను ఇంకా ఉన్నతుడు. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాణువు కన్నా కూడా ఇంకా అంతరాత్మగా ఉండే పరమాణువు వంటి వాడు. పరమాణువు కూడా ఆత్మ పరమాత్మే. అలా ఉన్నాడు కాబట్టి అంటే అంతర్బహిశ్చత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనోరణీయాన్ మహతో మహీయాన్. అణువు కన్నా అణువు, మహత్తు కన్నా మహత్తు. కాబట్టి పంచభూతములకు కూడాను ఆధారభూతుడైనటువంటి ఆ పరమాత్మయే
స్వాభావికంగా అమృతత్వాన్ని సర్వాత్మత్వం అంటే సర్వానికి తానే ఆత్మ, సర్వోత్పత్తి హేతుత్వం అంటే అన్నింటినీ పుట్టించగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉండి వాటన్నింటికీ మూల కారణభూతుడు, అన్ని పుట్టడానికి కారణం ఆయనే, చేతనములకు అచేతనములకు అన్నింటికి కూడా మూల కారణభూతుడు. అటువంటివన్నీ ధర్మములు కలిగిన ఆయన భూమశబ్దవాచ్యమైనటువంటి పరమాత్మకు ఆ విధంగా సరిపోతుంటుంది. అంటే భూమశబ్దవాచ్యము అని అంటే నిరతిశయమైనటువంటి, అంటే ఇంత అని చెప్పలేనంత వైపుల్యమైనటువంటి, అంటే విపులంగా ఇంకా ఎంత విడదీసి చెప్పినా ఇంకా చెప్పచ్చు ఆయన గురించి అన్నంతగా విశిష్ట స్వరూపుడు. ఏమిటయ్యా ఆ విశిష్టత్వం అంటే ఇది 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 అని ఆయన యొక్క విశేషాలు చెప్పుకుంటూ వెళితే వాటిని పూర్తిగా చెప్పటం పూర్తి కావు. అందరూ కలిసి అన్నిసార్లు చెప్పినా సరే. మానవుడికి ఉన్నది ఒక నాలుక, ఆదిశేషుడికి పాముకు ఉండేటువంటి 2 నాలుకలు. మరి ఆదిశేషుడికి ఎన్నో వేల శిరస్సులున్నా కానీ, ఇంతకన్నా ఎక్కువ నాలుకలు ఉన్నా కానీ ఆయన కూడాను నిత్యము ఆయన్ని దర్శిస్తున్నప్పటికీ కూడా, స్పర్శిస్తున్నప్పటికీ కూడాను ఆయన కూడా పూర్తిగా చెప్పలేడు ఆయన్ని గురించి. అటువంటి విశిష్టమైనటువంటి పరమాత్మ అప్రతిహతమైనటువంటి, ఆయన ఏదైనా ఒక ఆజ్ఞ జారీ చేశారు అంటే ఆ ఆజ్ఞకి తిరుగులేదన్నమాట, అయిపోవాలంతే. అటువంటి ఆజ్ఞతో ఆయన ఈ సమస్త చిత్తు యందు, అంటే జీవుల యందు, అచిత్ అంటే సమస్తమైనటువంటి ప్రకృతి యందు కూడాను, ఈ చిదచిత్తుల యందు జీవ జగత్తులలో సకల జగత్తును కూడాను ఆయన ధరించి ఉన్నాడు. కాబట్టి ఆ పరమాత్మయే అక్షర శబ్ద వాచ్యుడు. అక్షరము అంటే నశించడం అనేది, అక్షరము అంటే నశించనివాడు. ఆ అక్షర శబ్దంతో చెప్పబడేటువంటి వాడు పరమాత్మయే. ఆయనకు ఏ యొక్క ఉపాధి లేకుండా, అంటే ఏ ఆశయము లేకుండానే ఆయనకి శాంతత్వం అనేది ఆయనకు సాధ్యం. అమృతత్వం అనేటువంటిది ఆయనలో ఎప్పుడూ అట్లా ఉంటుంది. అది ఆయనకి స్వతహాగా ఉండేవన్నమాట. ఈ విధంగా ఆయన ఏదైనా వీక్షణ చేశారంటే, అంటే అలా చూశారంటే, సంకల్పించారంటే దానికి కర్మగా ప్రతిపాదింపబడిన వాడు కూడా పరమాత్మయే. కర్త ఆయనే, కర్మ ఆయనే. ఈ సమస్త జగత్తుకు కూడాను విధరణత్వం అంటే పూర్తి సమస్త జగత్తును కూడా ధరించి ఉండటం, శరీరంగా ధరించి ఉండటం. ఈ చిత్ అచిత్ అంటే జీవ జగత్తులతో విశిష్టమైనటువంటి నియమనం, అంటే ఎవరైనా సరే ఈ విధంగా వ్యవహరించవలసిందే, ఈ విధంగా ప్రవర్తించవలసిందే అని ఏదైతే నియమం చెప్పారో ఆ నియమం ప్రకారం అందరినీ కూడా ఆయన అనంత కళ్యాణ గుణ సంఖ్యా పరిపూర్ణుడు కాబట్టి ఆయన చేత చెప్పబడినటువంటిది ఈ హృదయాకాశం. ఈ పరమాత్మ హృదయాకాశంలో కూడా ఉండేటువంటి పరమాత్మయే. ఆయనే భూత భవిష్యత్వత్వ త్రికాలవర్తి అయినటువంటి ఆ పరమాత్మకు ఈశుతృత్వం అనేది ఉన్నది. ఈశుతృత్వం అంటే ఏమిటంటే ఈశుతృత్వాత్ అర్ధాంతరభూత ఈశ్వర అంటే ఏమిటంటే ఈ విధముగా చేయవలెను, ఈ విధముగా జరగవలెను అని సంకల్పించడం. ఆయన ఏదైతే సంకల్పిస్తాడో అది ఆ సంకల్పం మాత్రం చేతనే సర్వము అలా అయిపోతుంది, అంతే. తదైక్షత, ఆ పరమాత్మ అట్లా సంకల్పించాను ఏమని, బహుశ్యాం నేను బహువిధములుగా అయ్యతను అలా అనుకోగానే చాలట వెంటనే బహువిధములు అయిపోయాడు, అంతే. తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ అనుకోగానే అయిపోయింది వెంటనే. కారణం ఏమిటంటే ఆ ఈశితృత్వం అంటే సత్యసంకల్పత్వం అనేది ఉండదు అనమాట, ఆయన ఉన్నది కాబట్టి. అందుకని ఆయన ఈశ్వరుడు అని వ్యవహరిస్తారు. ఈశ్వరుడు అంటే అర్థం ఏంటంటే ఈ ఈశితృత్వం అనేటువంటిది ఆయనకి సహజ సిద్ధం కాబట్టి. అంతేకాదు ఆయన అంగుష్ట ప్రమితుడు కూడా పరమాత్మయే. ఉపాసన నిర్వహణ సామర్థ్యం ఆయనకి ఉండటం వల్లనే ఆ దేవాదులకు అందరికీ కూడా ఈ పరమాత్మ ఉపాసన అనేటువంటిది కూడా అందులో అధికారమై ఉన్నది. వారందరికీ కూడాను వాళ్ళు ఉపాసన చేస్తే వాళ్ళకి అనుగ్రహించవలసింది పరమాత్మయే.
అలాగే మధు విద్య అని చెప్పేటువంటి మధు విద్యలో కూడా వసుదేవతలు అని వసువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడాను, అంటే దేవతలకి ఆ విధంగా అధికారం ఉంటుంది ఆ పరమాత్మను తెలుసుకున్న వాళ్ళకి. ఆ పరమాత్మను ఉపాసన చేయటం అంటే మనోవృత్తి మాత్ర పరమే, అంటే మన మనస్సులో మనం చేసుకోవాలి, మనం ఆయన్ని ధ్యానించాలి, వినాలి, అనాలి, కనాలి, తెలుసుకొనాలి, నిలుపుకొనాలి. మనసున నీవే నిలిచిన వేళ జపములు తపములు ఇంకేలా. ఎందుకంటే ఈ జపాలు తపాలు ఆయన వచ్చి మన మనసులో నిలిచి ఉండటానికి. ఆయన మనసు నిలిచి ఉండటం, మన మనసులో ప్రవేశించి ఉండటం అంటే మాటలేనా? ఓ పెద్ద బురద గొయ్య చూపించి అందులో నువ్వు దూకవయ్యా కురవయ్య అంటే ఎవరిని దిగుతారా? కాబోలేదని అంటారు. మరి ఎన్నెన్నో ఇతరమైనటువంటి ప్రాకృతమైనటువంటివి ఎన్నెన్నో హృదయంలో పెట్టుకుని అటువంటి వాటితో కూడి ఉన్నప్పుడు అందులోకి పరమాత్మ ఎలా వస్తాడు? ఆయన కూడా కొంచెం సందేహిస్తాడు కదా. కాబట్టి అలా కాకుండా సత్యం ఒప్పుకుంటే అవన్నీ పోయి స్వచ్ఛందమైనటువంటి ఉచ్చమైనటువంటి ఆ పరమాత్మ స్థితిని పాపానాం ప్రథమోస్మ్యహం, నాకు తెలియదు, అజ్ఞుణ్ణి, అల్పుణ్ణి, అసమర్థుణ్ణి, తెలియక ఎన్నో పాపాలు చేశాను, అయినను కూడాను నిన్ను ఆశ్రయించాను కాబట్టి నన్ను రక్షించు స్వామి అని ఆశ్రయిస్తే చాలు, ఆయన వచ్చి అలాగే అని చెప్పేసి ఆయన మనల్ని వచ్చి మనలో ప్రవేశిస్తాడు, రక్షిస్తాడు. ఎక్కడెక్కడో ఎందుకుంటే ఆయన సర్వాత్మ అయినప్పుడు ఎందుకు ఉండడు ఎక్కడి చోట్లను? ఆయన సర్వాత్మ అన్న సంగతి మర్చిపోతే ఎట్లా? అన్ని చోట్ల వెదికాడు హిరణ్యకశిపుడు. ఎందు వెదకిన కనరాక హేమకశిపు హృదయమున తిష్ట వేసే. అన్ని లోకాలకి తిరిగి వెతికినా కానీ హిరణ్యకశిపుడికి దొరకని పరమాత్మ ఎక్కడున్నావయ్యా నువ్వు అని అంటే అతడి హృదయంలోనే తిష్ట వేసి కూర్చుని ఉన్నాడు. వాడు బయటంతా చూస్తున్నాడు, ఎక్కడా కనిపించట్లేదు, దొరకట్లేదు. కళ్ళు మూసుకుని ఒక్కసారి కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ ఊరకనే ఉంటుందా? హరి 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 హరినామస్మరణ నారాయణ మాధవ నువ్వు స్మరిస్తే నిన్ను తరింప చేయటం కోసం ఆయన తప్పకుండా నీకు వచ్చి నీ దగ్గరకు వచ్చి నిన్ను అనుగ్రహించవలసిన బాధ్యత ఆయనకు ఉన్నది. స్మరించినంత మాత్రం చేతనే, కీర్తించినంత మాత్రం చేతనే. కనుక అది నువ్వు చెయ్యకుండా ఎవరతనో ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఎవరతను అంటుంటాడు. అలా అంటావేమిటి నాయన? నారాయణ అను, శ్రీహరి అను అంటే అనడట. అనకపోతే ఆయనట వస్తాడు. ప్రహ్లాదుడు చెప్పాడు, ఊరక వచ్చునా తండ్రి, నోరార పిలిచినచో ఉరుకులు పెట్టుచూ వచ్చును. ఆహా అట్లాగా అప్పటికేదో అన్నాడు కొడుకు, ఏదో మాట్లాడమంట, ఓ శ్రీహరి, ఓహో శ్రీహరి, ఓహోహో శ్రీహరి అని 3 సార్లు పిలిచాడట. 3 సార్లు శ్రీహరి నామాన్ని పరిచరించాడు కాబట్టి వెంటనే ఆయన స్తంభంలోంచి ఉద్భవించాడు, విచిత్రాకృతితో మోక్షం కల్పించేసేసాడు. చూశారా? ఎల్లప్పుడూ కూడాను శ్రీహరి స్మరణాన్ని చేస్తున్నటువంటి ప్రహ్లాదుడికి దక్కినటువంటి మోక్షం ఆ యొక్క నారాయణుణ్ణి 3 సార్లు పలికేటప్పటికల్లా హిరణ్యకశిపుడికి వెంటనే సిద్ధించింది. ఆయన రావటం వెంటనే మోక్షం ఇప్పించేశాడు అంతే హిరణ్యకశిపుడికి. కాబట్టి ఆయనకి ఇంత ఇచ్చేస్తా అంత త్వరగా అనుగ్రహిస్తాడు ఆయన. కాబట్టి అటువంటి పరమాత్మను పొందేటువంటి స్మరించేటువంటి ఈ మధు విద్యాదులలో కూడా వస్వాది దేవతలకు అధికారం ఉంది. ఆ ఉపాసన మనోవృత్తిపరమైనది, వాళ్ళ మనస్సుల్లో వాళ్ళకే తెలుస్తుంది. ఎవ్వరికి చెప్పబోయినా నీ మనసు నీకు తెలియదా నువ్వేం చేశావో? మీరు పల్ల మెరుగు నిజము దేవుడు ఎరుగు అంటావా? నీ మనసుకి తెలుసు. నీ మనసుకి ఎట్టా తెలుస్తుంది అంటావా? నీ మనసులో కూడాను లోపల ఉన్నవాడు ఆయన.
ఆయనకు అన్ని నిజాలు తెలుసు అన్న సంగతి నీకు తెలియదు కాబట్టి ఎవరికి తెలియదులే ఈ రహస్యం నాకే తెలుసు అనుకుంటున్నావు నువ్వు. కాదు, అది ఒక మనోవృత్తి మాత్రమే అయినప్పటికీ కూడాను ఎవరైతే ఒక వేదాధ్యయనం చెయ్యని శూద్రుడు ఉంటాడో అతనికి సహితం కూడా ఉపాసనకు ఉపాయమైనటువంటి జ్ఞానం అనేటువంటిది ఆ పరమాత్మ అనుగ్రహం ఉంటే సంభవిస్తుంది, లేకుంటే సంభవించదు. కేవలం సామర్థ్యంతో సిద్ధించదు. కాబట్టి శూద్రుడికైనా సరే బ్రహ్మ విద్యలో అధికారం లేకపోయినప్పటికీ కూడాను ఆ పరమాత్మ అనుగ్రహం ఉంటే ఆయన సిద్ధింపజేస్తాడు. ఆకాశ శబ్దంతో చెప్పబడినటువంటి వాడు పరమాత్మయే అని ప్రథమాధ్యాయ తృతీయ పాదంలో చెప్పారు. ఇక చతుర్థ పాదంలో ఏం చెబుతున్నారు అని అంటే ఇందులో కొంచెం విలక్షణంగా ఉంటాయి. ఏమిటంటే అవ్యక్తమే అన్నింటికీ మూల కారణము, వ్యక్తం కాకుండా ఉన్నటువంటిది అని చెప్పి సాంఖ్యతంత్రంలో ఈ ప్రకృతియే మూల కారణము అని చెప్పి చెబుతారనమాట. ఆ ప్రకృతి అనేటువంటిది కారణం కాదండి. ఈ ప్రకృతికి కూడా ఆత్మకమైనటువంటి బ్రహ్మాత్మకమై ఉన్నది ఇదంతా కూడాను. కాబట్టి ఈ ప్రకృతిలో కూడాను అజ అనే శబ్దంతో ఉన్నాడు, అంటే పుట్టనివాడు, పుట్టుక అనేది లేనివాడు ఆయన. ప్రకృతికి పుట్టుకుంది కాబట్టి ప్రకృతికి ఎట్టా కుదురుతుంది? ప్రకృతి ఎందు అంతర్యాత్మగా ఉన్నటువంటిది బ్రహ్మాత్మకమే ప్రకృతి కాబట్టి బ్రహ్మాత్మక ప్రకృతియే చెప్పబడుతోంది కానీ బ్రహ్మాత్మకం కాని ప్రకృతి అంటూ ఇక్కడ ఉంటుంది. కానీ ఏ శబ్దం చేత చెప్పబడిందో ఆ శబ్దం చేత పరాశం అంటే దేని వలనైతే యతో వా తత యతః తతః అన్నట్టుగా యత్ తత్ అని చెప్తున్నట్టుగా ఆ పరమాత్మ అన్ని విశేషాలకి కూడాను తనకు అన్వయింపజేసుకుని విశేషంగా చెప్పబడతాడు. అంతేగాని సాంఖ్యంలో తాంత్రికాల్లో చెప్పబడిన ప్రసంగం ఇవన్నీ సంభవించవు అని చెప్పి మీరు వాటన్నిటిని కూడా తిరస్కరించి కేవలం వేదాంత వాక్యాలు అంటే ఉపనిషత్ వాక్యాలు ఏం చెబుతాయి అంటే పరమాత్మయే అన్నిటికీ కారణభూతుడు అని తెలియజేస్తాయి. కాబట్టి ఈ సమస్త జగత్తుకు కారణభూతుడు పరమాత్మయే. ఈ సమస్త జగత్తు ఎవరికి కార్యమో ఆ పరమ పురుషుడు, ఆ పరమాత్మయే తెలుసుకోదగినటువంటి వాడు. ఆ పరమాత్మను గురించి తెలుసుకుంటే ఈ సమస్తము కూడా సర్వ విజ్ఞానము కూడా మనకు సంభవిస్తుంది. కాబట్టి జీవాత్మలో అంతరాత్మగా ఉన్న ఆ పరమాత్మ ఉండటం వలన ఆ అంతరాత్మ పరమాత్మయే అని మనలో మరలా మనం స్మరించుకోవడం వలన ఈ సమస్త జగత్తుకు పరమాత్మ ఆయన ఉపాదాన కారణభూతుడు, నిమిత్త కారణభూతుడు కూడా ఆయనే. ఈ విధంగా కారణత్వ బోధకాలైన వేదాంత వాక్యాలన్నీ కూడా పరమాత్మనే పరబ్రహ్మ పరంగానే సమస్త వాక్యాలను తెలియజేస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది మనకి ప్రథమాధ్యాయంలో 4 పాదాల్లో చెప్పబడినటువంటి సారాంశం. ఇక ఆ తరువాత ఇంకా కొంచెం వివరంగా చెప్పాలి అని అంటే ఈ వివరాలు ఏమిటి అంటే ఈ ప్రథమాధ్యాయంలో 4 పాదాల్లో కొన్ని అధికరణాలు ఉన్నాయి. ఈ అధికరణాల్లో ఏ విషయాలు చెప్పబడ్డాయి అనే విషయాలు మరలా ఒకసారి వెనక నుంచి పునరాలోచన చేస్తే ప్రథమాధ్యాయంలో ఏమిటి ఉన్నాయి అధికరణాలు అని అంటే మొట్టమొదటి జిజ్ఞాసాధికరణం అనుకున్నాం కదా. ఈ జిజ్ఞాసాధికరణంలో ఏం చెప్పబడ్డాయి ఇందాక చెప్పారు కదండి అని అంటారా, దాన్నే మళ్ళీ పునరాలోచించండి. అథాతు బ్రహ్మ జిజ్ఞాస అన్న చోట వేదాంతాధ్యయనానంతరము కూడా కర్మజ్ఞానం సంపాదించాలి. కానీ కర్మ జిజ్ఞాస అనేటువంటిది చేసిన తర్వాత కర్మఫలం అనిత్యం అని తెలుసుకోవడం వల్ల ఆ కర్మఫలము అనిత్యం అవటం వలన బ్రహ్మజ్ఞానం అనేటువంటిది శాశ్వతం అవటం వల్ల నిత్యం ఉండటం వల్ల అప్పుడు బ్రహ్మజ్ఞానం కోసం మనం ప్రయత్నించాలి. ఇది వేదార్థైక దేశమైనటువంటి కర్మ విచారం అనేటువంటిది ప్రథమ కర్తవ్యం. కర్మ విచారం చెయ్యాలి. కర్మ విచారం చెయ్యకపోతే కర్మఫలము అనిత్యము అని తెలియకపోతే నీకు శాశ్వత ఫలమైనటువంటి నిత్యమైనటువంటి ఫలం కావాలని చెప్పి నువ్వు మనం ఎలా తీసుకుంటాం? కాబట్టి కర్మ విచారానంతరమే బ్రహ్మ విచారం చెయ్యాలి. కేవల కర్మఫలం అనేటువంటిది అల్పము అస్థిరము. కానీ బ్రహ్మజ్ఞానము అనంతమైనది, స్థిరమైనది, సుస్థిరమైనటువంటిది. ఏతావత సారం ఏమిటంటే
కర్మ విచారానంతరం అల్పాస్థిర ఫలాన్ని ఇస్తుంది కాబట్టి కర్మ విచారానంతరం బ్రహ్మ విచారం చేసి తీరవలేను అని అంటే, అట్లాగా అయితే బ్రహ్మం అంటే ఏమిటి అని ఒక ప్రశ్న వస్తుంది. దానికి సమాధానమే జన్మాద్యధికరణం. జన్మాద్యధికరణంలో ఏమన్నా జన్మాద్యశ్చేత అనే సూత్రంతో ఏం చెబుతున్నాము? బహుశ్యాం ప్రజాయేయ, నేను బహువిధములుగా అయ్యదను అని అనేక భోగ్యములతో భోక్తలతో కలిసినటువంటి ఈ జగత్తుకు దేని వలన, ఏ పరమాత్మ వలన జన్మ స్థితి లయ మోక్షాలు కలుగుతున్నాయో అదే ఈ పరమాత్మ అని చెప్పడం వల్ల పరమాత్మయే సమస్త జగత్తుకు కారణము అని అంటున్నాం. అయితే దానికి ప్రమాణం ఏమిటి అని అంటే శాస్త్రయోనిత్వాధికరణం. శాస్త్రయోనిత్వాత్ అంటే సూత్రం ఏంటంటే పరమాత్మకు ఒక శాస్త్రీయమైనటువంటి ప్రమాణం ఉన్నది. అదేంటంటే ఈ చిత్ అచిత్, చేతనం చిత్, చేతనత్వం కలిగినది చిత్ అంటే ఏమిటి? జీవుడు. అచేతనం అచిత్, చేతనత్వం లేనటువంటిది అచేతనమైనటువంటిది ప్రకృతి. కనుక ఈ ప్రకృతిని జీవుణ్ణి ఇద్దరినీ కూడా శరీరముగా కలిగినటువంటి ఆ పరమాత్మ సమస్త జగత్ కారణభూతుడు అని శృతి తెలియజేస్తోంది అనేది శాస్త్రయోనిత్వాధికరణం యొక్క సారాంశం. తర్వాత సమన్వయాధికరణంలో ఈ బ్రహ్మ పురుషార్థం అనేటువంటిది తెలియటం వల్ల, బ్రహ్మజ్ఞానం అనేది తెలుసుకోవడం వల్ల ఆ బ్రహ్మ పదార్థం ఏమిటి? అనంత కళ్యాణ గుణభూతమైనటువంటి నిరతిశయమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి పరమాత్మను ప్రతిపాదించేటువంటి ఆ శాస్త్రం సాక్షాత్తు పురుషార్థాన్వయం. అదే మనకి మోక్షాన్ని ఇచ్చేటువంటిది. నిఖిల జగద్దేక కారణము పరమాత్మ అనేటువంటి ఈ వేదాంతములు అంటే ఉపనిషత్తులు అన్నమాట. వేదము యొక్క ఆది నుండి అంతము వరకు ఉన్న మొత్తము ఏదైతే ఉందో ఆ పిండితార్థాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి కాబట్టి వాటిని వేదాంతములు అంటాం అన్నమాట. ఏమిటి అవి? ప్రకృతి అనేటువంటిది ఎంత మాత్రం జగత్ కారణం కాదు, బ్రహ్మయే కారణము అంటే ఏది కాదు అంటామో దాన్ని అది ఎందుకు కాదు అని వెంటనే ప్రశ్నిస్తున్నాం అనేటువంటిది స్వభావం కదా కొందరికి. వాళ్ళు అడుగుతారు, అయితే ప్రకృతి ఎందుకు కారణం కాదు అని చెప్పనంటే ఏక్షత్యధికరణంలో చెప్పారు, అయ్యా ఏక్షతేర్ నా శబ్దం, దేనికి శబ్ద ప్రమాణం లేదో అది అపశబ్దం అవుతుంది. ఈ ఈక్షతి అనేటువంటి ధాత్వర్థం, ఈక్షణము అని అంటే ఒక సంకల్పించడం అనే ఒక వ్యాపారం. ఈ సంకల్పించడం అంటే సంకల్ప మాత్రం చేత సర్వము సిద్ధింపజేయడం అంటే అది ఆ సత్శబ్దవాచ్యమైనటువంటి సమస్త జగత్కారణభూతుడైనటువంటి పరమాత్మకే సంభవము. కాబట్టి సత్శబ్దవాచ్యుడైనటువంటి పరమాత్మయే మనకు సమస్త జగత్ కారణభూతుడవుతాడు కానీ జగత్ ప్రకృతి ఎంత మాత్రం కాదు. కాబట్టి ఈ సత్శబ్దం అనేటువంటిది పరమాత్మనే గురించే మనకి ఉపదేశిస్తుంది. పరమాత్మయే ప్రకృతి జ్ఞానం వల్ల కూడా సర్వజ్ఞానం సిద్ధిస్తుందా? ప్రకృతి జ్ఞానం తెలుసుకుంటే పరమాత్మ జ్ఞానం సిద్ధిస్తుందా? కుదరదు. కానీ పరమాత్మ జ్ఞానం తెలుసుకుంటే సమస్త ప్రకృతి జ్ఞానం కూడా సిద్ధిస్తుంది. కాబట్టి ఏక విజ్ఞానే సర్వ విజ్ఞానం అనే ప్రతిజ్ఞలో మనకి పరమాత్మ జ్ఞానమే ఉన్నతమైందని తెలుస్తోంది. కనుక ప్రకృతి కారణము కాదు, పరమాత్మయే మూల కారణము. సర్వానికి సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మయే కారణమవుతాడు కనుక ఈ సత్శబ్దవాచ్యుడు పరమాత్మయే, ప్రకృతి కాదు. సమస్త జగత్కారణభూతుడైనటువంటి పరమాత్మ అని శృతులు చెబుతున్నాయి కాబట్టి సమస్త వేదాంత వేద్యుడు కూడాను పరమాత్మయే, ప్రకృతి కాదు అని ఏక్షత్యధికరణం వల్ల మనకి సిద్ధిస్తుంది. ఆనందమయాధికరణంలో ఏమని చెప్పుకున్నాం అంటే ఇంత అని చెప్పలేనంత నిరతిశయమైనటువంటి ఆనందం అనేటువంటిది ఆ పరమాత్మకే సంభవిస్తుంది. మామూలు మనకి ఏదన్నా కొంచెం ఆనందం కలిగితేనే అబ్బా నేను చెప్పలేనండి అని చెప్పి చిన్న చిన్న దానికే ఓహో కిలగిల కొట్టుకుపోతుంటాం.
మరి సమస్త జగత్తును కూడాను తన దీనిదిగా కలిగి ఉండి సమస్త జగత్తును సంకల్ప మాత్రం చేతనే సృష్టించేటువంటి ఆ పరమాత్మకు ఆయనకు సంభవిస్తుంది ఏమిటి అని అంటే ఆ యొక్క ఆనందం ఎంత కలిగినా గాని ఆ ఆనందాన్ని భరించలేనిటువంటి వాడు ఆయన. కనుక జీవాత్మకు ఆనందాన్ని పరమాత్మే ప్రసాదిస్తాడు కాబట్టి ఆనందమయుడు పరమాత్మయే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి ఈ ఎవరి మంత్రాలతో చెప్పబడింది కూడాను ఆనందమయుడు ఏమో పరమాత్మయే అని. ఈ విధంగా అలా కాదండి జీవాత్మ స్వరూపం కూడా చెప్పబడింది అని అంటావేమో. కాదు కాదు, జీవుడు దేవుడు కాడు, ప్రశాసకుడు కాదు. దేవుడు ప్రశాసకుడు, పరమాత్మ ప్రశాసకుడు. కాబట్టి పరమాత్మ శాసనంతో జీవుడు ప్రవర్తిస్తాడు. ఆనంద శబ్దవాచ్యుడు పరమాత్మయే. అందుకనే ఆయన్ని ఆనంద నిలయము అన్నాం, పరమాత్మ నిలయాన్ని. అంతేగాని జీవాత్మ ఎంత మాత్రం కాదు, విజ్ఞానమయుడైనటువంటి పరమాత్మ ఆయన. పరమాత్మ సంకల్పం చేతనే సమస్త జగత్తును సృష్టించారు. ఈ జీవాత్మకు ప్రకృతి యందు అపేక్ష ఉంది, కానీ పరమాత్మకు అలా ఏమీ లేదు, చూస్తూ ఉంటాడు. సాక్షి ఉపశ్యది. ఆనందమయమైనటువంటి పరమాత్మ జీవాత్మ కంటే ఇతరుడు. ఆనందమయుడైనటువంటి పరమాత్మ వల్లనే జీవాత్మకు ఆనందం కలుగుతోంది. తరువాత అంతరాధికరణం అన్నదాంట్లో ఈ ఆదిత్య మండలాంతరం కర్మరూపమైనటువంటి శరీరావయవ సంబంధం కర్మకృతము అని అనుకోవటం వల్ల జీవుడు ఎంత మాత్రం కూడాను నిశ్చయంగా కానే కాదు. మరి ఆనందమయుడు ఎవరు అని అంటే పరమాత్మయే. ఆదిత్యునిలో కూడాను అంతర్యామిగా ఉన్నవాడు పరమాత్మయే, పరమపురుషుడు. ఆ పరమాత్మకు అసాధారణమైనటువంటి అపహత పాపత్వం అనే గుణం ఉంది. అంటే ఆయనకి ఏ ఒక్క దోషము లేదు, ఎటువంటివేవి కూడా ఆయన్ని స్పర్శించలేవు. అటువంటి ఆయన మరి సూర్యమండలం నందు లోపల ఎక్కడో రమణీయ రూపంలో అలా ఒక పురుషుడుగా ఉంటాడట ఆయన, కనిపిస్తుంటాడట ఆయన. కాబట్టి ఆ ఆదిత్య మండలాంతరవర్తి ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అని చెప్పబడ్డట్టుగా ఆ అప్రాకృతమైనటువంటి దివ్యమంగళ విగ్రహ స్వరూపుడైనటువంటి జ్ఞాన బల ఐశ్వర్యాది షాడ్గుణ్య పరిపూర్ణ స్వరూపుడు, కలంత కళ్యాణ గుణ పరిపూర్ణుడైనటువంటి నియామ్య నియామక భావంతో ఆదిత్యుని యందు కూడా అక్షయందు కూడా పరమాత్మ జీవాత్మ కంటే ఇతరమైగా ఉండి పరమాత్మ నేను నీవు జీవాత్మ తనకు జీవాత్మకు ఉన్నటువంటి భేదాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఈ అంతరధికరణంలో. ఆకాశాధికరణంలో కారణమే పరమాత్మ అంటే సర్వము కార్యము అయి చెబుతుంటే మరి సర్వాణి హవా భూతాని ఆకాశాదేవ సముత్పద్యంతే అని చెప్పారు కదా. సమస్త భూతములన్నీ కూడా ఆకాశం నుండే పుడుతున్నాయి అని చెప్పి శృతివాక్యం చెబుతుంటే మరి కారణం ఆకాశం అయితే పరమాత్మ కారణం అంటావేమిటి అని పూర్వపక్షం చేస్తే, ఆయన అంత పిచ్చి మాటలు చేయకు, ఆకాశానికి సంకల్పం చేయగల సామర్థ్యం ఎక్కడుంది? అది అచేతనం. సత్యకామ సత్యజ్ఞాన సత్య సంకల్పపూర్వకమైనటువంటి సృష్టి రూపమైనటువంటి కారణ శబ్దవాచ్యుడు ఆకాశ శబ్దవాచ్యుడు పరమాత్మ. కాబట్టి ఆకాశానికి అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మయే సమస్త సృష్టి స్థితి లయలకు కారణభూతుడు. కనుక చిరచిద్విలక్షణమైనటువంటి సర్వజ్ఞమైనటువంటి ఆ పరమాత్మ ఆకాశ శబ్ద నిర్దిష్టమైనటువంటి వాడు, ఆకాశ శబ్దం చే చెప్పబడుతున్నాడు. తర్వాత ప్రాణాధికరణంలో ఈ సమస్త జగత్తుకు కారణభూతుడు పరమాత్మ అయ్యేటండి. ప్రతి జీవునికి కూడాను ప్రాణము ముఖ్యమవటంలో ఆ ప్రాణశబ్దం చేత చెప్పబడినటువంటి వాడు కూడాను ఆ ప్రాణమునకు అంతర్యామి అయిన వాడు కూడా పరమాత్మయే. సమస్త చేతనాచేతనాలకు ప్రాణము ముఖ్యం. వాటికి అధీనమై ఉంటే వాటి యందు కూడాను తాను అంతర్యామి అయి ఉండి ఆ ప్రాణశబ్దం చేత నిర్దేశింపబడుతున్నవాడు కూడా పరమాత్మయే. మరి సర్వభూతములు కూడాను జ్యోతి అని చెప్పబడుతున్నాయి, జ్యోతి శబ్దంతో చెప్పబడుతున్నాయి.
మరి ఆ జ్యోతి శబ్దంతో చెప్పబడుతున్నది ఎవరు అంటే ఆ జ్యోతిష్సు కంటే కూడా నిరతమైనటువంటి దీప్తితో ఆ జ్యోతిష్ శబ్ద నిర్దిష్టమైనటువంటి వాడు, జ్యోతి శబ్దం చేసి చెప్పబడుతున్నటువంటి వాడు ఆ జ్యోతికి అంతరాత్మ అయిన పరమాత్మయే. గాయత్రి అనే ఛందస్సు మన ఇక్కడ చెప్పటం వల్ల గాయత్రి అంటే సర్వభూత పాదంగా చెప్పబడింది కాబట్టి బ్రహ్మ కాదు అని అంటే గాయత్రి శబ్దం చేత చెప్పబడుతున్నవాడు గాయత్రికి అంతరాత్మ అయిన వాడు కూడా పరమాత్మయే అని జ్యోతిరధికరణం తెలియజేస్తుంది. ఇంద్రప్రాణాధికరణంలో ఈ పరమాత్మ ఈ యొక్క ఆనందము మొదలైనవన్నీ కూడాను పరమాత్మకు సంబంధించినవే కాబట్టి ఇంద్రప్రాణము, ఇంద్రుడు యొక్క ప్రాణము, ఇంద్రప్రాణము ఇట్లాంటి వాడు చెప్పబడుతుంటాయంటే అది కూడా పరమాత్మయే. సయేవ ప్రాణయేవ ప్రజ్ఞాత్మ ఆనందో అజరః అమృతః. అన్ని శబ్దముల చేత చెప్పబడుతున్నవాడు, అన్ని శబ్దములకు అంతర్యామి అయిన వాడు కూడా పరమాత్మయే. అదృశ్యత్వాది గుణకాధికరణంలో అదృశ్యత్వం అంటే కనిపించకుండా ఉండటం అనే గుణం కలిగిన వాడు ఎవరు అంటే పరమాత్మ. ఏ ఒక్క జీవుడికైనా సరే కనిపించకుండా ఉండడం అనేది కుదురుతుందా? వాడు ప్రకృతి కంటే ఇతరమైన వాడు అంతే. కానీ ప్రకృతి కన్నా జీవుని కన్నా ఇతరమైనటువంటి పరమాత్మ ఇతరమయ్యుండి అదృశ్యత్వం అనే గుణములు కలిగి ఉన్నాడు. సమస్త భూతయోన్యక్షర శబ్దవాచ్యుడు అంటే వీటన్నింటినీ కూడాను తన నుండే పుట్టించాడు కాబట్టి, అన్నిటికీ మూలకారణభూతుడు తానయ్యున్నాడు కాబట్టి ఈ సమస్తమైనటువంటి చితచిదాత్మకమైనటువంటి సమస్త ప్రపంచము కూడాను ఈ భూతయోన్యక్షర వాచ్యానికి రూపంగా చెప్పటం వల్ల ఈ అదృశ్యత్వాది గుణకుడు ఎవరంటే పరమాత్మయే. తరువాత వైశ్వానరాధికరణంలో వైశ్వానర శబ్దం చేత చెప్పబడుతున్నది ఎవరంటే ఆత్మానం వైశ్వానరం అని చెప్పుకున్నాడు కాబట్టి ఆ వైశ్వానర శబ్దం చేసి చెప్పిన వాడు కూడా పరమాత్మయే. అంటే వైశ్వానర శబ్దం బ్రహ్మశబ్ద స్థానంలో అక్కడ ప్రయోగింపబడింది. ఆ వైశ్వానరుడికి ఆత్మ సకల జీవాత్మలకు ఆత్మ అయిన పరమాత్మ. అగ్నిర్మూర్ధా చక్షుషి చంద్ర సూర్యౌ అంటే అగ్ని, శిరస్సు, సూర్యుడు, చంద్రుడు ఇలా వీళ్ళని గురించి అగ్ని ఏమో శిరస్సు అవుతాడు, సూర్యుడు చంద్రుడేమో నేత్రములు అని పరమ పురుషుని వర్ణించారు. కాబట్టి అందులో ఇవన్నీ కూడా చెప్పబడతాయి. కానీ వైశ్వానర శబ్దవాచ్యమో ఆ వైశ్వానర శబ్దవాచ్యుడు పరమాత్మయే. వైశ్వానరుడు పరమాత్మగా చెప్పబడుతున్నాడు. పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం. ఈ సమస్త ప్రపంచము కూడా పరమాత్మయే. పురుషాన్నపరం కించిత్. ఆ పరమాత్మ కంటే ఇతరమైనది ఏది ఇంకొకటి లేదు అసలు. పరమాత్మ సర్వశరీరకుడు, సర్వము ఆయన యొక్క శరీరము. జగత్ సర్వం శరీరంతే స్థైర్యంతే వసుధాతలం అని చెప్పారు కదా. కాబట్టి పురుషుడి కంటే కూడా పరమాత్మ కంటే ఇతరమైనది ఏది లేదు. పరమాత్మయే సర్వశరీరకుడు కనుక సర్వము పరమాత్మ పర్యంతము కూడాను వర్తిస్తుంది. సర్వము అనే పదమే వర్తించేస్తుంది. కాబట్టి అత పరమాత్మ సర్వశబ్ద వాచ్యుడు, సర్వశబ్దం చేసి చెప్పబడుతున్నవాడు. తర్వాత తృతీయ పాదంలో ప్రథమాధ్యాయంలో ఏం చెబుతున్నారు అని అంటే ద్యుబ్వాద్యధికరణం అని చెప్పి ద్యుబ్వాధికరణంలో పరమాత్మకు అసాధారణమైనటువంటి ఆత్మ అనేటువంటి శబ్దం వినిపిస్తోంది. ఆత్మయే పరమాత్మ అని అంటే ఈ ఆకాశము భూము మొదలైన వాటికి ఆధారం ఎవరు అంటే వాటికి ప్రత్యేకంగా ఆత్మ అంటే పరమాత్మే. కానీ పరమాత్మ ఇంకెవరిన ఆత్మ ఉంటుందా? ఉండలేదు కదా. అజాయమానో బహుదా విజాయతే అంటే కర్మ సంబంధమైన జన్మ ఏదీ లేకపోయినప్పటికీ కూడాను తాను అవతరిస్తూ ఉంటుంటాడు స్వామి. అందులో ఆశ్రయించడం కోసం అంటే అందరూ తనను ఆశ్రయించడం కోసం వీరి యొక్క సౌకర్యం కోసం ఆ అప్రాకృతమైన స్వభావాన్ని విడిచిపెట్టకుండానే తాను అవతరించి ఇక్కడికి వస్తుంటుంటాడు. కానీ తెలుసుకోలేరు. ఈ ద్యుబ్వాధ్యాయతనం అంటే ఏమిటంటే అన్నింటికీ కూడాను ఆధారభూతమైనటువంటి వాడు పరమాత్మయే. పరమాత్మకు ఉపాసకుడుగా జీవాత్మ అవుతే జీవాత్మకు
పరమాత్మయే ఉపాసకుడు. ఈ అప్రాకృత రూపంతో పరమాత్మను పరమపురుషుని కూడాను ఈ జీవాత్మ పొందుతున్నాడు. కాబట్టి జీవాత్మ కంటే పరమాత్మకు భేదం అనేటువంటిది స్పష్టంగా ఇక్కడ చెప్పబడుతున్నది అని చెప్పడమే ఈ అధికరణంలో సారాంశం. తర్వాత భూమాధికరణంలో భూమ శబ్దం చేత నిర్దేశింపబడ్డవాడు కూడా పరమాత్మ. అంటే జీవాత్మ ఈ శరీరంలోంచి లేచి పరంజ్యోతి శబ్దవాక్యుడైనటువంటి పరమాత్మను పొందుతున్నాడు అని అంటే, అయ్యా భూమ శబ్దానికి సుఖము అని అర్థం. అంటే సుఖస్వరూపుడైనటువంటి పరమాత్మ కనుక సుఖానికి స్వరూపం పరమాత్మే. కాబట్టి సుఖస్వరూపుడు పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మను పొంది జీవాత్మ కూడా సుఖాన్ని పొందుతున్నాడు. ఆనంద స్వరూపుడు పరమాత్మ కాబట్టి ఆనందాన్ని పొందుతున్నాడు. అందువల్ల అమృతత్వం వలన ధర్మాలు కూడా పొందుతున్నాడు. కాబట్టి భూమశబ్దవాచ్యం అనేటువంటిది నిరతిశయ వైపుల్యమైనటువంటి విశిష్టమైనటువంటి పరమాత్మయే అని స్పష్టం చేస్తుంది. అక్షరాధికరణంలో ఆకాశానికి కారణము వాయు, వాయోరగ్ని, ఆకాశాద్ వాయు. అంటే వాయువుకి కారణం ఏమిటి? ఆకాశం. అక్షర శబ్దవాచ్యుడైనటువంటి పరమాత్మయే ఇక్కడ సూర్య చంద్రమసౌ ధాత విద్యుతో తిష్టత అని చెప్పినట్టుగా సూర్యుణ్ణి చంద్రుణ్ణి కూడాను ధరించగలి ఉన్నటువంటి వాడు పరమాత్మ అని చెప్పడం వల్ల ఆ పరమాత్మ యొక్క ప్రశాసనం అంటే ఈ విధంగా జరగాలి అని ఎలా చెబితే అలా అని శాసించడం వల్ల సర్వాధారభూతుడు పరమాత్మయే అని చెప్పి సర్వమును దర్శిస్తున్నది, సర్వమును స్పర్శిస్తున్నది, సర్వందరి చేత దర్శింపబడుతున్నవాడు, అందరినీ చూస్తున్నవాడు, అందరి చేత చూడబడుతున్నవాడు, చూడబడనివాడు, వినబడేవాడు అక్షర శబ్దవాచ్యుడైనటువంటి పరమాత్మ. ఈక్షతి కర్మాధికరణంలో శాంతి స్వరూపుడైన అమృత స్వరూపుడైనటువంటి భయరహితుడైనటువంటి గొప్పవాడు ఆ పరమాత్మ అని చెప్పి పరమాత్మ ధర్మాలన్నీ కూడాను అలా ఈ సత్య సంకల్పము సత్యని ఈక్షణము అనేటువంటి సత్య సంకల్పమునకు కర్మ అయినటువంటి వాడే పరమాత్మ. ఎవరు సంకల్పించింది? ఆయనే సంకల్పించింది. కాబట్టి ఎవరు సంకల్పించారో, ఎవరి సంకల్పం వల్ల సమస్తము సృష్టి జరిగిందో ఆయనే పరమాత్మ. అంటే ఎవరండి ఆయన అంటే పరమాత్మయే. తద్విష్ణో పరమం పదం సదా పశ్యంతి సూరయః. కానీ ఈక్షతి కర్మగా నిర్దేశింపబడినప్పుడు పరమాత్మయే. దహరాధికరణంలో కూడా అట్లాగే అపహత పాపం మొదలైనటువంటి అసాధారణ ధర్మాలన్నీ కూడాను పరమాత్మ. దహరాకాశం అనేటువంటిది ఏమిటంటే పరమాత్మయే. హృదయంలో ఉండేటువంటి యొక్క ఆ ప్రదేశం ఏమిటి? అది పరమాత్మయే. ప్రజలందరికీ కూడాను, ప్రతి జీవులకు అందరికీ కూడాను ప్రతిరోజు వెళ్ళటం అనేది, రావటం అనేది, ఎక్కడికి వెళుతున్నారు, ఎక్కడికి వస్తున్నారు, నిద్రలో ఎక్కడికి వెళుతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అని అంటే పరమాత్మ వద్దకే. ఈ సమస్త జగత్తుకి కూడాను పరమాత్మ మహిమ వలన ఆ పరమాత్మ సర్వాధిపతి, సర్వభూతాధిపతి కాబట్టి ఈ జీవాత్మ స్వరూపావిర్భావం కలిగించే రూపమైనటువంటి ఒక విశేషాన్ని కూడాను పరమాత్మయే కలిగి ఉన్నాడు. అంటే ఉపాసన కొరకు దహరము అంటే ఏంటి? హృదయాకాశం. ఈయన ఎట్లా ఉంటాడంటే అల్పాశయత్ర శ్రవణం వలన, అంటే కొంచెం ఏదో ఆ మాట అంటే చాలు, వింటే చాలు, అవి జీవుడికి వర్తిస్తాయి. కానీ పరమాత్మ కూడాను పుణ్యపాప రూపాలకు కూడాను కర్మలను కూడాను వదిలిపెట్టేసి సూక్ష్మ ప్రకృతి నుంచి కూడా ఇంకా విముక్తుడు విడిగా ఉండి ఏ ఒక్క దోషము లేనివాడై ఉండి మనల్ని అనుగ్రహిస్తుంటాడు. అది ఆ విధంగా ఆయన జ్ఞానం తెలుసుకున్నట్టయితే ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః, నేను ఇటువంటి వాడను అని తెలుసుకున్నవాడై నన్ను ఆశ్రయించి నా దగ్గరకు వస్తున్నారు అని చెప్పారు. అది దహరాధికరణంలో సారాంశం. ప్రమితాధికరణంలో ఈశానో భూత భవ్యస్య అనేటువంటి శబ్దం శృతివాక్యం వల్ల అంగుష్ట మాత్ర పరిమాణం మాత్రమే కలిగిన వాడు పరమాత్మ అంటే, మరి మనుష్యుని హృదయం అనేటువంటిది అంగుష్టమే ఉంటుంది కాబట్టి చిన్న కాస్తంతా అందులో కూడా ఉండేటువంటి ఆయన ఇంకా చిన్నగా ఉంటాడు.
ఆయన అందులోనూ ఉంటాడు, బయట మహత్తులోనూ ఇంకా మహత్తుగా ఉంటాడు. సమస్తము తన యందు కలిగి ఉన్నాడు, సమస్తమును కూడాను తన యందు కలిగి ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఇది ఎక్కడా సంభవిస్తుందా? సమస్తమును తన యందు కలిగి ఉన్నవాడు సమస్తమునకు కూడాను సమస్తములో తాను ప్రవేశించి ఉన్నాడు. హౌ ఇట్స్ పాసిబుల్? మనకి ఊహకే అందదయ్యా. అది పరమాత్మకే సాధ్యం. ఆయన ప్రమితాధికరణం అంటే ఎంత చిన్నవాడో అంత చిన్నవాడు, అంతకన్నా ఎంత పెద్దవాడు అంత పెద్దవాడు. ఆయన లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. దేవతాధికరణంలో ఈ ఉపాసనా నిర్వహణ సామర్థ్యాన్ని గురించి చెప్పారు. అలాగే మధ్వాధికరణంలో కూడా చెప్పుకున్నాం ఇందాక. ఒక దేవతలకు కూడాను ఆయన అనుగ్రహించేటువంటి సంపూర్ణమైనటువంటి మధు విద్య అనేటువంటి దాన్ని కూడా అందించినటువంటిది. సరే, అపశూద్రాధికరణాన్ని గురించి మనం పెద్ద కథ చెప్పుకున్నాం కదా, జానస్థితి కథ గురించి చెప్పుకున్నాం కదా, శూద్ర అని చెప్పేసి. అట్లాగే అంగుష్ట పృథువైన పరమాత్మకు బ్రహ్మత్వం అనేటువంటిదే ఉంటుంది. అమృతత్వాదులు ఇత్యాదులు ఇవి కూడాను బ్రహ్మత్వం అనేటువంటి జీవుడికి ఎప్పుడు సంభవించవు కాబట్టి ఆయనకంటే విలక్షణమైనటువంటి వాడు అనుకున్నాం. అలాగే 4వ పాదంలో ఆనుమానిక అధికరణంలోనేమో ఈ పరమాత్మ ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనకి అన్నింటికీ ఉపాదాన కారణభూతులు ఆయనే, మనకి సామాన్య కారణభూతులు ఆయనే అవుతాడు. కాబట్టి అవిభక్తమైనటువంటి విడదీయటానికి వీలు లేనటువంటి పేరును కలిగి ఉంటాడు, రూపమును కలిగి ఉంటాడు, చిత్తుతోనూ అచిత్తుతోనూ, అంటే జీవుడితోనూ ప్రకృతితోనూ కూడాను. కానీ ఈ సమస్త జీవ జగత్తులలో అంతర్యామిగా ఉంటాడు, తన యందు వాటిని కలిగి ఉంటాడు. కాబట్టి ఈ పరిణామంతో ఇది స్థూలావస్థ కలుగుతుంటుంది, సూక్ష్మావస్థలోనూ ఉంటాడు అని చెప్పేసి ఆ విధంగా సర్వవ్యాఖ్యానాధికరణంలో కూడా అదేవిధంగా సమస్త వేదాంతాలన్నీ కూడా పరమాత్మనే గురించే తెలియజేయిస్తున్నాయి అని కూడా తెలియజెప్పారు. ఇది ప్రథమాధ్యాయం యొక్క సారాంశం. తర్వాత ద్వితీయాధ్యాయం ఏమిటైనా ఆరంభించుకుందాం, తర్వాత చెప్పుకుందాం. మరి సమయం స్వల్పం, విషయం అనల్పం అయినా మరి ప్రథమాధ్యాయ సారాంశం గురించుకునేటువంటి యొక్క అవకాశాన్ని మనం అందించారు స్వాములు. అలా